హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు సంక్రాంతి స్పెషల్ మటా పులావ్ అయితే చేశాను. సంక్రాంతి అంటే సూర్యుని పూజ, పొంగలి, గారెలు, అరిసెలు, పంటలకు ధన్యవాదాలు చెప్పుకునే పెద్ద పండగ. ఈరోజు కొందరు మటన్ తింటారు, కొందరు వెజ్ మాత్రమే తింటారనమాట. మా రాయలసీమ సైడ్ సంక్రాంతి అంటే కేవలం వంట బట్టలు కాదు, చనిపోయిన పెద్దలను ఆత్మలను కూడా మనసులో పెట్టుకొని వంటలు చేస్తే వారి ఆశీర్వాదం, కుటుంబం, బంధం, సంప్రదాయం కొనసాగుతాయి. చాలా మంచిది కూడా. అంటే కొందరు మౌడికాళ్ళు అయితే ఆ రోజు వెజ్ మాత్రమే తింటారనమాట. ఒట్టి వెజిటేబుల్తో చేసి, అంటే పెద్దలకు బట్టలుగా పెట్టుకొని, అలాగే వాళ్ళకి ఇష్టమైన వంటలన్నీ చేసి, అంటే వాళ్ళ ఫోటోలు ఎదురుగా పూజలు అయితే చేస్తారనమాట. అదే తిరుమందాళ్ళు అయితే ఆ రోజు నాన్ వెజ్ తింటారనమాట. మటన్, చికెన్ అన్నీ వాళ్ళకి ఇష్టమైన వంటలన్నీ చేసి, అంటే మందు, సిగరెట్లతో సహా వాళ్ళు ఏదైతే తింటారో అవన్నీ వాళ్ళకి నచ్చిన ఫుడ్లన్నీ చేసి, అలాగే వాళ్ళు కొత్త బట్టలు పెట్టుకొని వాళ్ళని అయితే పూజిస్తారనమాట ఆ రోజు. ఇది మా సైడ్ అయితే ఇలా చేస్తారనమాట. అలాగే పప్పు, పాయసం అన్నీ ఉంటాయన్నమాట ఆ రోజు. ఈ మకర సంక్రాంతి రోజు మా అమ్మ వాళ్ళైతే మోడకాళ్ళు వాళ్ళైతే చికెన్, మటన్ ఏం తినరనమాట ఈరోజు. ఓన్లీ పప్పు, రసం, పులిహోర, అలాగే అంటకాయ తాలింపు, ఐసాకు, మునగాకు ఇలాంటి తాలింపులన్నీ చేసి పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకొని వాళ్ళకి ఇష్టమైన వంటలు అయితే పెట్టుకుంటాం అనమాట. మా అత్త వాళ్ళ తరపున అయితే వాళ్ళు తిరమందాళ్ళు. వాళ్ళు ఈరోజు అన్నీ మొత్తం నాన్ వెజ్ అనమాట. చికెన్, మటన్ అన్నీ వాళ్ళకి ఇష్టమైన అన్నీ వండి వాళ్ళకి బట్టలు పెట్టుకొని వాళ్ళకి పూజలు అయితే చేస్తాం అనమాట. ఇది మా ఇళ్ళల్లో జరిగేది. ఇది అనమాట. ఈరోజు అయితే మా మేడం మటన్కి అయితే పంపించింది. మటన్ ఒక 5 కిలోలు అయితే మటన్ తీసుకొని ఇలా అయితే కట్ చేయించుకొని వచ్చినాం అనమాట. ఇది కోవిడ్ వాళ్ళ కోసము. అలాగే మాకు కూడా తెచ్చారనమాట. మేము ఈరోజు తిరుమందాలం కాబట్టి మేమైతే తింటాం అనమాట. అందుకే ఈరోజు మా సంక్రాంతి స్పెషల్ మటన్ పులావ్ అయితే చేస్తున్నాం. ఈ మటన్ అంతా తీసుకెళ్ళిపోయి ఇక్కడ ప్రతి ఒక్క మటన్ దొరుకుతుంది. ఆవు, ఒంటె, అలాగే మేక, పొటేలి, ప్రతి ఒక్క మాంసం దొరుకుతుంది అనమాట కువైట్లో కూడా. మా మేడం అయితే ముందే ఫోన్ చేసి ఇలా ఆర్డర్ చేసి పెట్టుండింది. మనం పోతానే ఈ విధంగా అయితే కట్ చేసి ఇచ్చేసినారనమాట. ఇవన్నీ మటన్ కోసేదానికి కూడా పైన అన్నీ ఆలాడిచ్చి ఉన్నారనమాట, కడ్డీలు. ఇక్కడ ఏం చేస్తారంటే కువైట్ వాళ్ళు ప్లాస్టిక్ మటన్ అద్దాల్లో పెట్టుంటారనమాట. అంటే బొమ్మను సేమ్ వాటికి మొత్తం చర్మం అంతా తీసేసి సేమ్ మన పొట్టేల్లాగా వాటిని ఏలాడిచ్చుంటారనమాట అద్దాలలో. ఆ విధంగా అయితే చేస్తారు కొందరు. అలాగే ఇక్కడ కీమా మటన్ కూడా దొరుకుతుంది. మనకు ప్రతి ఒక్కటి ఏది కావాలంటే అది ఇచ్చారనమాట. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసాం. అలాగే మాకు కూడా తీసుకున్నాం అనమాట ఒక 5 కిలోల మటను. ఇంట్లో కర్దామాలు కూడా వాళ్ళకి అందరికైతే మా మేడం తెచ్చది. ఇది చూడండి ఎంత బాగా నీట్గా, ఎంత బాగా ప్యాక్ చేస్తున్నారు. కువైట్లో ప్యాకింగ్ ప్రతి ఒక్కటి చాలా నీట్గా, క్లీన్గా ఉంటుంది అనమాట. ఈ విధంగా అయితే వేసేస్తున్నారు. ఇక్కడ కూడా మటన్ చాలా రేట్ అనమాట. 1 కిలో మటన్ 3 దినాల దాకా ఉంటుంది. ఇదేమో కువైట్ వాళ్ళకి. ఈ బ్లూ కవర్లో కీస్ వచ్చేసి మాకు అనమాట. ఈ 2 రకాలు అయితే తీసుకొని వచ్చేస్తున్నాము ఇంటికి. ఈ మటన్ అయితే నైట్ అయితే తెచ్చినాము. అంటే పొగులు తేయడానికి అయితే చాలా టైం అయిపోతుంది. మనం నైటే తెచ్చి పెడతారనమాట మా వాళ్ళు అయితే. అలాగే కువైట్ వాళ్ళ కోసం బెండకాయలు కూడా తీసుకున్నాం అనమాట. అంటే వాళ్ళు మటన్ కర్రీలో చిట్టు బెండకాయలు అయితే వేసుకుంటారు. అవి ఎక్కువ జోము ఉంటాయి అనమాట. అవి అయితే వేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు అవన్నీ తీసుకొని వచ్చేసి ఇవన్నీ తీసుకెళ్ళి అంటే ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట, తలాజులో. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది మరుసటి రోజు మార్నింగ్. ఇప్పుడు ఈ మటన్ అంతా తీసుకొచ్చి వంట మనిషి కాడ అయితే ఇచ్చేయాలన్నమాట. అమ్మాయి వంట చేసుకుంటుంది. అలాగే కువైట్లో ఈరోజు పండగ, ఈరోజు వారం, వజ్రం ఇదేమీ లేదనమాట. కొందరికైతే పండగ అనేది కూడా తెలియదు. నాకైతే ఒకప్పుడు ఇంటికి ఫోన్ చేయొచ్చు కానీ ఈరోజు పండగ ఆచరిపోయేదాన్ని అనమాట. అలా ఉంటుంది ఇక్కడ కువైట్లో పరిస్థితి. ఎంతసేపు పని, ఇవే తప్ప టెన్షన్, ఆలోచన ఏమంటారు కువైట్ వాళ్ళని, ఈ టెన్షన్లోనే ఉంటారు తప్పితే ఈరోజు ఏం పండగ, ఈరోజు ఏం జరుగుతుంది అనేది ఏమి ఉండదన్నమాట. ఇప్పుడైతే మటన్ పులావ్ చేద్దాం మనము. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని చెక్క, లవంగాలు, ఒక ఎండు నిమ్మకాయ, బటర్ వేసుకొని, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఇలా వేపుకోవాలి దోరగా. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం సాల్ట్ వేసి దంచితే మెత్తగా మెదిగిపోతుంది బిన్న. అవి వేసి వేపుకున్న తర్వాత ఒక 4 టమోటాలు అయితే కోసేసినాను అనమాట. అలాగే సాల్ట్ అనమాట, టమోటాలు బిన్న మగ్గడానికి. ఇలా మగ్గిన తర్వాత మనం నీట్గా కట్ చేసి కడిగి పెట్టుకున్న మటన్ అయితే వేసుకోవాలి. అలాగే ఇందులోకి మసాలా పుల్లు, పసుపు, కారం, గరం మసాలా, అలాగే పులావ్ మసాలా, అలాగే ధనియాల పొడి అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. బాగా మగ్గాలన్నమాట. ఒక 5-10 నిమిషాలు బాగా కలుపుకుంటూ వేపుకోవాలి. ఆ తర్వాత 4 కప్పులు పెరుగు అయితే వేసాను.
అది వేసేటప్పుడు నేనైతే వీడియో తీయలేదు, అది ఎగిరిపోయిందనమాట. అలాగే పైన కొత్తిమీర పుదీనా వేసుకొని బాగా కలుపుకొని వాటర్ అయితే పోయాలన్నమాట. బాగా మగ్గిన తర్వాత అయితే వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనం 1 గంట నానబెట్టుకున్న రైస్ అయితే వేసుకోవాలి. ఇలా రైస్ వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత మూత పెట్టేసి బాగా వాటర్ ఎగిరిపోయినంత వరకు హైలో పెట్టాలి. కొంచెం వాటర్ ఎగిరిపోయిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలన్నమాట. ఇదేమో కోవిడ్ వాళ్ళ కోసం వైట్ రైస్, అలాగే మటన్ బెండకాయ కర్రీ. ఇప్పుడేమో మా ఆయన ఇచ్చేసి ఇంట్లోకి పెరుగు అలాగే మజ్జిగ తెచ్చినాడు. మా మేడంకి డబ్బులు కూడా తెచ్చినాడు అనమాట. ఎందుకో తెమ్మని చెప్పింది, ఎవరికో ఇవ్వాలని ఏమో. అదైతే తెచ్చి నాకు ఆడిచ్చినాడు మన ఇంట్లో. ఇదేమో మటన్ పులావ్ రెడీ. ఇప్పుడైతే ఇలా ప్లేట్లో పెట్టుకొని మా ఆయనకైతే తీసుకెళ్ళిపోయా. ఈ పులావ్ అంతా నాకు మా ఆయనకే కాదు, ఇంట్లో డ్రైవర్లకు కూడా చేసేసినాను అనమాట. అలాగే మాతో పాటు మా తమ్ముడు కూడా ఉన్నాడు ఇంట్లో. మా తమ్ముడికి మా ఆయనకి నాకు అనమాట. ఇది వచ్చేసి ఇలా అయితే తినిన తర్వాత మా ఆయనకైతే ఏం పని లేదనమాట. ఇప్పుడైతే స్కూల్ లేవు కాబట్టి ఇంకంతా రెస్టే అనమాట. అన్నం తింటానే పడుకుని వచ్చాడు కాసేపు పని చూసుకొని. ఈరోజు వ్లాగులో చనిపోయిన పెద్దల కోసం వంటలు ఎందుకు చేస్తాం, అలాగే వాళ్ళని ఎందుకు గుర్తుపెట్టుకుంటాం అనేది ఈ వీడియోలో ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. దయచేసి ఒక లైక్ అయితే కొట్టండి మర్చిపోకుండా. ఇది ఈరోజు నా వీడియో. ఈ మకర సంక్రాంతి స్పెషల్ మటన్ పులావ్ కొందరు తింటారు, కొందరు వదిలేస్తారు అనేది వీడియోలో ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.